ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో సరికొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతుండటంతో ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పోరు ఆసక్తికరంగా మారిన తరుణంలో కొందరు సీనియర్ నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అనంతపురానికి చెందిన నేత ఇప్పుడు జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇంతకీ జగన్ వీడి పవన్ కళ్యాణ్ గూడ్కి చేరబోతున్న ఆ సీనియర్ నాయకుడు ఎవరు? ఆయన చేరికతో అనంతపురం రాజకీయాల్లో రాబోయే మార్పులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ పోరు అంతకంతకు ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలాఖరు నాటికి ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మేరకు పరిపాలనా యంత్రాంగం కూడా శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ కీలకమైన ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ సమీకరణాలు శరవేగంగా తెరమీదకొస్తున్నాయి. అధికార పార్టీ వైపు వలసలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో కొందరు కీలక సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం నుంచి వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక బలమైన నాయకుడు ఇప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఆయన చేరికకు సంబంధించిన ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా వైసీపీని ఏర్పాటు చేసిన అత్యంత క్లిష్ట సమయం నుంచి ఆయనకు అండగా నిలిచిన నాయకుడు ఇప్పుడు పార్టీ మారుతూ ఉండడం రాయలసీమ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆ నేత మరెవరో కాదు, అనంతపురం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బీఎన్ఆర్ ఫ్యామిలీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బి గురునాథ్ రెడ్డి. అనంతపురం జిల్లాలో వైఎస్ కుటుంబంతో తొలి నుంచి బీఎన్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. గురునాథ్ రెడ్డి 2009 ఎన్నికల్లో అనంతపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టగానే జగన్కు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు. ఆ త్యాగానికి ఫలితంగా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గురునాథ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించి తన సత్తా చాటారు. అప్పట్నుంచి ఆయన వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. గురునాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. 2014 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత పార్టీలో తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా 2017లో ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. జగన్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన చరిత్ర ఉండడంతో 2018 డిసెంబర్లో గురునాథ్ రెడ్డి తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు అధిష్టానం అంగీకరించింది. అయితే 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్నుంచి గురునాథ్ రెడ్డికి సొంత పార్టీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయన ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ 2024 ఎన్నికల్లో అనంత వెంకట్రామరెడ్డి ఓడిపోవడం, టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలవడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గత 2 ఏళ్ల కాలంలో అనంతపురం నగరంలో అనేక కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కొద్ది నెలల క్రితమే గురునాథ్ రెడ్డి జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజం కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోవాలని గురునాథ్ రెడ్డి ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఈ నెల 25న ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ను కలిసి లాంఛనంగా పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. భారీ కాన్వాయ్తో తన అనుచర గణంతో కలిసి వెళ్లి పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకునేందుకు గురునాథ్ రెడ్డి శిబిరం ఇప్పటికే ముమ్మరంగా రంగం సిద్ధం చేస్తోంది.
అనంతపురంలో తనకున్న పాత పరిచయాలు, క్యాడర్ను కదిలించి జనసేనలో భారీ చేరికకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన మద్దతుదారులు ధృవీకరిస్తున్నారు. మరోవైపు గురునాథ్ రెడ్డి పార్టీ మార్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గురునాథ్ రెడ్డి గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగానే పార్టీ వ్యవహారాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వైసీపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు తగిన గౌరవం ఇచ్చామని, ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వీడడం సరైన నిర్ణయం కాదని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జగన్కు తొలి నుంచి అండగా నిలిచిన ఒక సీనియర్ నాయకుడు పార్టీని వీడడం రాయలసీమ వైసీపీ శ్రేణుల్లో నిరాశను నింపుతోంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో గురునాథ్ రెడ్డి చేరికతో అనంతపురంలో జనసేన మరింత బలోపేతం అవుతుందని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి. ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్ స్థానిక ఎన్నికల్లో జనసేనకు, కూటమికి ఏ మేరకు లాభిస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.